నేపాల్లో ఈ మత ఘర్షణలు కాస్త కర్ఫ్యూకి దారితీసినాయి. సున్సరీ జిల్లాలో ప్రారంభమైనటువంటి మతపరమైన ఘర్షణలు దేశమంతటా విస్తరిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఎల్లర్లో మృతుల సంఖ్య 3 నుంచి 5కు చేరింది. కనీసం 25 మంది గాయపడ్డారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి సున్సరీ, సిరాహా సహా పలు ప్రాంతాల్లో నిరవధిక కర్ఫ్యూ కొనసాగుతుంది. జూలై 26 రాత్రి సున్సరీ జిల్లాలోని దేవాంగంజ్ ప్రాంతంలో హిందువుల కన్వర్ అంటే బోల్బం యాత్ర సందర్భంగా డీజే సంగీతం, మతపరమైన జెండాల అంశం మీద 2 వర్గాల మధ్యన హిందూ ముస్లింల మధ్య వివాదం చెలరేగి ఘర్షణకు దారితీసింది. ఆ తర్వాత రాళ్లదాడులు, హింసాత్మక ఘట్టం చోటు చేసుకోవడం, పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపు చేయడానికి కాల్పులు జరిపారు. అయితే ఈ హింస కాస్త సున్సరీ నుంచి మధేష్ ప్రావిన్స్లోని సిరాహా జిల్లాకు కూడా వ్యాపించింది. ప్రభుత్వం అదనపు భద్రతా బలగాలను మోహరిస్తే ఉద్రిక్త ప్రాంతాల కట్టుదిట్టమైన నిఘా అయితే కొనసాగుతోంది. నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా దేశ ప్రజలను శాంతి సామరస్యం పాటించాలని కోరుతున్నారు. ఘటనల మీద పారదర్శకమైన విచారణ జరిపి బాధ్యుల మీద చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇస్తున్నారు. అట్లాగే మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం కూడా ప్రకటించింది.